జగిత్యాలలోని స్థానిక పటేల్ చౌరాస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశా వర్కర్ల ధర్నాతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో సిఐ వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. పర్మనెంట్ 18,000 రూపాయలు అలవెన్స్ ఇవ్వాలి. భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఆశా వర్కర్లు అందరూ కూడా మొన్న 21వ తారీఖున మనకు చలో హైదరాబాదు స్టేట్ పిలుపు ఉన్నది. ఆ పిలుపులో వెళ్తే ఇక్కడ ఏ జిల్లా ఆ జిల్లా మండలంలో గ్రామాలకు వెళ్ళి అర్ధరాత్రం చూడకుండా మహిళలు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత మొండిగా ఉందంటే మహిళలను చూడకుండా కూడా అర్ధరాత్రి స్టేషన్లో పెట్టి బంధించిండ్రు. హీరాబాద్ దగ్గర సాంఘికంగా రోడ్డు మీద వేసి ఈడ్చుకు వెళ్ళడం జరిగింది. చాలా మందికి మహిళలకు దెబ్బలు తగిలినాయి, తలలు వలిగినాయి, చేతులు కాళ్ళు ఇరగడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తుంది? గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము పని చేస్తున్నాము, పైసలు ఇవ్వమని అడుగుతున్నాము. పారితోషకాల పేరుతోటి ఆశా వర్కర్లకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కృష్ణ వేతనం ఇస్తానని చెప్పిన ప్రభుత్వము ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా పరిష్కరించడం లేదు. వాళ్ళ మేనిలో పెట్టిన అంశాలను మేము పరిష్కరించమని అడుగుతున్నాము. మేము గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము, ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాము, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కావాలని అడుగుతున్నాము. మేము స్టార్ట్ చేసినాము 28 నాడు చెలో 5 రోజులు పెట్టుకున్న కార్యక్రమంలో అక్రమంగా అరెస్టులు చేసి మమ్మల్ని ఎక్కడెక్కడ బంధించి ఆశాలకు ఎక్కడ దొరుకుతుంది అక్కడ మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పడేసి దారుణంగా కొట్టి పడేసి